హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బూడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. చెంగిచెర్ల కాకతీయ కాలనీ అని వచ్చేస్తుంది. ఈరోజు మీ ముందుకి హుందాయ్ కంపెనీ యొక్క వర్ణ ఫ్లూడిక్ 2012 మోడలు ఎస్ఎక్స్ టాప్ ఎండ్ 1.6 ఇంజన్. ఇది డీజిల్ వెహికల్. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఆల్ ఫీచర్స్ వస్తాయి. వెహికల్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉంది. అన్ని టైర్లు 80 నుంచి 90% మధ్యలో ఉన్నాయి. ఒక్క ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు. కేవలం రీడింగ్ వచ్చేసి 52,000 మాత్రమే తిరిగింది. ఓన్లీ 52,000. ట్రాక్ ఉంది. కస్టమర్ అయితే మనకు చెప్పడం జరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది, మీరు కావాలంటే షోరూమ్ పోయి ట్రాక్ చెక్ చేసుకోమని కస్టమరే చెప్పిండు మనకి. వెహికల్ అయితే A to Z ఒరిజినల్ ఉంది. రాగానే మొత్తం A to Z చెక్ చేసిన వెహికల్ నెంబర్ 1 కండిషన్లో ఉంది. డీజిల్ వెహికల్, మంచి మైలేజ్ ఇస్తుంది, 20+ మైలేజ్ ఇస్తుంది. మిగతా వివరాలని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. వర్నా ఫ్లూడిక్ ఇది టాప్ ఎండ్ వేరియంట్. 6 ఎయిర్ బ్యాగ్లు వస్తుంది దీంట్లో. అన్ని టైర్లు 80 to 90% ఉన్నాయి. టైర్లు అయితే 4కి 4 టైర్లు చూడండి. ఒక బంపర్ కూడా కొంచెం లూజ్ ఉంది అంతే. వెహికల్ అయితే బాగుంది. నేను కూడా డ్రైవ్ చేసిన రాగానే ఫ్రంట్ అద్దం ఒకటి 2018లో మారింది. మిగతా అద్దాలు కానీ మిగతా ఏం మారలేదు, అన్నీ చూశాను. ఇవి ఏం మారలేదు, ఇవన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. చిన్న చిన్న గీతలు ఇక్కడ అంతే తప్పించి ఏం లేవు మేజర్గా. అలై వీల్స్, పుష్ బటను, ఆల్ ఫీచర్స్ వస్తాయి. డీజిల్ వెహికల్ మళ్ళీ ఇది. ఇంటీరియర్ చూడండి, హైలైట్ ఉంది. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. డోర్లు కూడా అన్ని ఒరిజినలే. డీజిల్ వెహికల్ చూడండి, ఇంటీరియర్ హైలైట్ ఉంది. 6 ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగులు ఇక్కడ వస్తాయి, పిల్లర్స్కి ఇక్కడ 2 వస్తాయి, సీట్లలో 2 వస్తాయి. మొత్తం 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి, 6 ఎయిర్ బ్యాగ్స్. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ కూడా రివర్స్ కెమెరా కూడా ఉంది. డిక్కీ కూడా అంతా ఒరిజినల్ ఉంది. ఈ టైర్ కూడా బాగుంది. ఈ టైర్ కూడా 80 నుంచి 90% ఉంది. ఎక్కడ రస్ట్ రాలేదు, చాలా నీట్గా ఉంది. జాకీ కూడా ఉంది చూడండి. ఇక రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. రైట్ సైడ్ వ్యూ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. ఆల్ టైర్స్ అయితే 80 to 90%, 5కి 5. ఈ డోర్ కూడా అన్ని ఒరిజినల్. 4 పవర్ విండోస్, సెంట్రల్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ లాక్, పుష్ స్టార్ట్ బటన్, సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది చూడండి. సీట్ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ, రిమోట్ ఒకటే ఉంది చూడండి. స్టార్ట్ బటన్ వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. రీడింగ్ చూడండి, ఓన్లీ 52,000 మాత్రమే తిరిగింది. ఆటో క్లైమేట్ ఏసీ ఆన్ చేయడం జరిగింది. సౌండ్ బాగా వస్తుంది ఇయ్యని, అందుకే నేనే ఆఫ్ చేసిన. ఏసీ అయితే ఇయ్యంగానే ఇమ్మీడియట్లీ చిల్డ్, ఏసీ ప్రాబ్లం లేదు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి, 6 ఎయిర్ బ్యాగ్స్. అట్లా ఇక్కడ పిల్లర్స్కి ఉంటాయి. సీట్లలో కూడా 2 ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది. కింద తెలుసు అన్న. వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉంది, చాలా బాగుంది వెహికల్. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 3,85,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీరు రండి, నేను డైరెక్ట్తో ఓనర్తోనే మాట్లాడిస్తాను. వెహికల్ చాలా తక్కువ తిరిగింది, కొంచెం డిమాండ్ ఉన్నాడు. మీరు రండి, డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాను. మన ఆఫీస్ కమిషన్ చాలామంది ఎంత ఎంత అని అడుగుతున్నారు. 2% ఆఫీస్ కమిషన్ ఉంటుంది అన్న. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఈ వెహికల్ వస్తే నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9029496999. థ్యాంక్ యూ సో మచ్.